మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన విశ్వం విజయ్ గారు. ముఖ్యంగా మనకి చాలా విషయాలు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం నిరూపించుకుంటూ ఉంటాం. అంటే అది హెల్త్ అయి ఉండొచ్చు, వెల్త్ అయి ఉండొచ్చు, రిలేషన్షిప్స్ అయి ఉండొచ్చు. అయితే చాలామంది మనీ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం భయంతోనో లేకపోతే వాళ్ళకు ముందున్న ఫీలింగ్స్ అనేవి నెగిటివ్గా ఉండడం కారణంగానో మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఉన్న వ్యక్తులకు ఇది ఏ విధంగా దీన్ని సాల్వ్ చేసుకోవాలనే విషయం సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక కాన్సెప్ట్తో చాలా విషయాల్ని మనం పరిగణలోకి తీసుకొని వాటి ద్వారా మనం ముందుకెళ్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, మీ స్టూడెంట్ ఒక అమ్మాయి యూఎస్కి వెళ్ళి హెల్త్ ప్రాబ్లమ్స్తో యూఎస్కి వెళ్ళినా సరే అక్కడ మెడిసిన్ అలౌ చేయలేదని మీరు చెప్పారు. మన ఇండియన్ మెడిసిన్ అక్కడ అలౌ చేయరు కాబట్టి అక్కడ తన మనోధైర్యంతో మీరు ఇచ్చిన క్లాసులు, మీరు ఇచ్చిన వర్క్షాప్స్ తన మెంటాలిటీని మార్చి తన యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచి అక్కడ సర్వైవ్ అవ్వడానికి దోహదపడ్డాయి. అయితే చాలామంది ఇలా మెంటల్ స్ట్రెంగ్త్ పెంచుకున్నా కూడా మనీ అనే ఫిజికల్ మనీ ఏదైతే ఉందో మనకు కనిపించే డబ్బు, దాన్ని అవసరాల కోసం ఉపయోగించేది, దాన్ని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటుంటారు? దీనికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ నేను జవాబు ఇస్తానండి విరాట్ గారు. ఓకే, మీరు బాహుబలి మూవీ చూసారండి విరాట్ గారు? చూశానండి. సో అందులో వీళ్ళైనటువంటి కాలకేయను ఓడించడానికి బాహుబలి ఒక ప్లాన్ రచిస్తాడండి. ఓకే, అది ఏం ప్లాన్ తెలుసు? ఐడియా ఉందండి? త్రిశూల వ్యూహం అంటుంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి, త్రిశూల వ్యూహం. ఆ త్రిశూల వ్యూహం అక్కడ కాలకేయను ఓడించడానికి హెల్ప్ అయింది. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఈ త్రిశూల వ్యూహం మనీని సంపాదించుకోవడం కోసం, ఆర్థిక స్వేచ్ఛను పొందడానికి కోసం ఇక్కడ హెల్ప్ అవుతుందండి. సో చెప్పమంటారా విరాట్ గారు? తప్పకుండా సార్. సో థ్యాంక్ యూ సో మచ్. అయితే త్రిశూల వ్యూహం పేరునే ఉంది, 3 అంటే 3. సో ఇక్కడ మనం ఏం చేసుకుంటామంటే 3 విషయాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్ 2 ఏంటి అంటే ఆల్రెడీ మీకు ఈజీగా వచ్చినవి, ఓకే, మీరు ఈజీగా చేయగలిగేటివి 2 తీసుకుంటారండి. అంటే సపోజ్ నాకు మెడిటేషన్ అంటే ఇష్టం అండి. ఓకే, నేను చాలా ఈజీగా నేను చేయగలుగుతాను. ఓకే, చేయగలుగుతాను. ఓకే, నేను రీడింగ్ పుస్తకాలు నేను చదువుతూ ఉంటాను, నాకు ఈజీగా నేను చేయగలుగుతాను. సో మనీ ఎర్న్ చేయడం నాకు డిఫికల్ట్గా అనిపిస్తే ఈ రెండింటి ఈజీ మధ్యలో దాన్ని నేను చేసి పెట్టేసి చాలా ఈజీగా నేను రిపీట్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, ఫస్ట్ నేను బుక్స్ రీడింగ్ ఈజ్ ఈజీ. సో బుక్ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ, నేను బుక్స్ చాలా ఈజీగా చదువుతాను. ఓకే, నెక్స్ట్ మనీ ఎర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ టు మీ, అంటే డబ్బు సంపాదన చాలా ఈజీ. అదేవిధంగా డూయింగ్ మెడిటేషన్ చేయడం చాలా ఈజీ. అంటే 2 ఈజియెస్ట్ మధ్యలో మనకి ఏదైతే డిఫికల్ట్గా అనిపిస్తుందో, నాకు ఏదైతే రావట్లేదు అనిపిస్తుందో దాన్ని రిపీట్ చేస్తాను. నేను ఒక రిథమెటిక్ నేను చేస్తాను. చూడండి, బుక్స్ చదవడం చాలా ఈజీ నాకు, అదేవిధంగా మనీ ఎర్న్ చేయడం, డబ్బు సంపాదించడం చాలా ఈజీ నాకు, అదేవిధంగా మెడిటేషన్ చేయడం చాలా ఈజీ నాకు. సో ఇట్లా రిథమెటిక్గా మనం పదే రిపీట్ చేస్తూ ఉంటే ఏమవుద్ది అంటే ఒక ఫ్రీక్వెన్సీకి సెట్ అవుద్ది. మీరు అనొచ్చు, ఎందుకు ఎలా పాసిబిలిటీ అవుతుంది? నిజంగా 2 ఈజీ మధ్యలో మనకి ఏదైతే కావాలో మనం పెట్టినప్పుడు అది ఎంత ఈజీగా మనీ వస్తుందని మీరు అంటారు, చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ చూడండి, బుక్ రీడింగ్ ఈజీ అనేది ఈజీ, నేను నమ్ముతాను. ఓకే, అదేవిధంగా డూయింగ్ మెడిటేషన్ చేస్తాను, దానికి కూడా నమ్ముతాను. అంటే 2 నేను చేయగలను, 2 నేను నమ్మే మధ్యలో ఇది పెట్టడం జరిగింది. ఎప్పుడైతే నేను పెడుతూ నేను రిపీట్ చేస్తున్నానో ఏమవుతుంది, 2 ఫ్రీక్వెన్సీ మీద మ్యాచ్ అయింది. సో ఏమవుతుంది, యూనివర్స్ ఏమర్థం చేసుకుంటుంది అంటే గ్రాంటెడ్, తదాస్తు అంటుంది. సో అందుకోసం కొంతమంది అంటారు, సార్ మరి నాకు మెడిటేషన్ రాదు, అదైతే పుస్తకాలు చదవడం, మరి నేనేం చేయాలంటే నడుస్తారు కదా, నడవడం చాలా ఈజీనే. ఓకే, మాట్లాడడం కూడా చాలా ఈజీ. నాకు నడవడం చాలా ఈజీ, డబ్బు సంపాదించడం చాలా ఈజీ, మాట్లాడడం చాలా ఈజీ. అంటే ఇక్కడ నడవడము, ఓకే, మాట్లాడడం మధ్యలో అందరు నడుస్తారు, అందరూ మాట్లాడతారు. సో కొంతమంది ఏంటంటే, సార్ నేను నడవలేను, మరి నేనేం చేయాలి? కుక్ చేయడం ఈజీ కదా, అంటే వంట వండడం ఈజీ అని వాళ్ళకి అనుకుంటా. అంటే మీరు ఈజీగా ఏదైతే చేస్తారో ఆ 2 పనుల మధ్యలో మీకు ఏదైతే కావాలని మీరు అనుకుంటున్నారో ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేస్తామో ఆ 2 ఫ్రీక్వెన్సీలో మ్యాచ్ అవుతుందండి విరాట్ గారు. అంటే సింపుల్ అండి విరాట్ గారు, ఇక్కడ ప్రతిదీ ఎనర్జీ అండి. ఓకేనా, ఎనర్జీ ఏమవుతుంది విరాట్ గారు? వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయితే దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మనం ఏ పని చేసినా దానికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ 2 పనుల మధ్యలో, 2 ఈజీ చేసే పనుల మధ్యలో, అంటే 2 సేమ్ ఫ్రీక్వెన్సీ మధ్యలో మనం ఏం చేస్తాం, మనీ కూడా ఇన్సర్ట్ చేస్తాం, అంటే పెట్టడం జరుగుతుంది. దాన్ని పదే రిపీట్ చేయడం వల్ల చాలా ఈజీ, మనీ ఎర్నింగ్ ఈజ్ చాలా ఈజీ. అది ఎలా అంటే బుక్ రీడింగ్ ఈజ్ ఈజీ, మనీ ఎర్నింగ్ ఈజీ, అండ్ డూయింగ్ మెడిటేషన్ ఈజీ. నడవడం నాకు చాలా ఈజీ, డబ్బు సంపాదించడం చాలా ఈజీ, నాకు మాట్లాడడం చాలా ఈజీ. అలా రిథమెటిక్గా 5 to 10 minutes కనుక రిపీట్ చేస్తే వాళ్ళ లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయండి. అలాగే ఎవరైతే చూస్తున్నారో మీ లైఫ్లో కూడా ఇలాంటి మిరాకిల్స్ జరగాలనుకుంటే కామెంట్ సెక్షన్ అందరూ కూడా మిరాకిల్స్ అని
కామెంట్ చేయండి. అందరూ కూడా కామెంట్ అని చేస్తారు. ఎవరైతే కామెంట్ చేస్తారో నిజంగా మనీ అనేది ఫ్లో అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి విరాట్ గారు. అలాగే నేను స్టార్టింగ్ క్వశ్చన్లో మెన్షన్ చేసినట్టు ఆ అమ్మాయి ఎవరైతే యూఎస్కి వెళ్ళిందో ఏం జరిగింది సార్ అక్కడ సిచ్యువేషన్లో, తను ఎలా మనోధైర్యం తెచ్చుకోవడం జరిగింది? మీ క్లాసులో ఆ అమ్మాయికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి? ఆ క్లాస్కి వాళ్ళ మదర్ అటెండ్ అయ్యేదండి. సో తన మదర్ అటెండ్ అయిన తర్వాత తను చెప్పడం జరిగింది అన్నట్టు. సో ఏదో తన సైకలాజికల్ ఫీలింగ్ ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళిన క్లాస్కి వినడం ద్వారా తను ధైర్యంగా ఉండగలిగింది. మెయిన్ ధైర్యం అండి. ధైర్య సాహసే లక్ష్మి. ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో అక్కడ రిజల్ట్స్ అనేది వస్తుంది. అక్కడ తనకి ఏమైంది? ఓకే చూడండి, యూఎస్ఏలో ఏంటంటే డ్రగ్స్ అలౌడ్ చేయరండి. ఏంటంటే యూఎస్ఏకి మన ఇండియన్ డ్రగ్స్ అలౌడ్ చేయరు. ఇండియన్ మెడిసిన్స్ మెడిసిన్స్ అలౌడ్ చేయరు. వాళ్ళు ఏంటి చేస్తారు, ప్రతి మెడిసిన్ కూడా ఒక డ్రగ్ అని ట్రీట్ చేస్తుంటారు. బట్ ఎప్పుడైతే తను ధైర్యంగా ఉండి తనని పంపిస్తారు, తను ఎలాగైతే అక్కడ అడిగిన ప్రతి క్వశ్చన్కి ధైర్యంగా జవాబు చెప్పింది. సో మన క్లాస్లకు అటెండ్ అవ్వాలన్నా ఫస్ట్ ధైర్యం వస్తుందండి. ఆ ధైర్యం వల్ల ఎక్కడైతే ధైర్యం ఉంటుందో లక్ష్మీదేవి ఉంటుంది. అంటే పిరికి వంతు చూడండి, లక్ష్మీదేవి జ్యేష్ఠదేవి అక్క చెల్లెలండి విరాట్ గారు, ఏంటంటే అక్క సిస్టర్స్. సో ఎవరైతే పిరికివా ఉంటారో వాళ్ళకి జ్యేష్ఠదేవి వస్తుందండి. ఎవరైతే ధైర్యవంతులో వాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి వస్తుందండి. అంటే ఎక్కడైతే నీట్నెస్ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, ఎక్కడైతే నీట్నెస్ ఉంటుందో జ్యేష్ఠదేవి ఉంటుంది. ఎక్కడైతే భయము, బాధ, నిరాశ, నిస్పృహ ఉంటుందో జ్యేష్ఠదేవి ఉంటుంది. ఎక్కడైతే ధైర్యము, ప్రశాంతత, ఆనందము ఉంటుందో అక్కడ ఎవరు ఉంటారండి? లక్ష్మీదేవి. అక్కడ కూడా తను ధైర్యంగా నిలబడింది. సో ఇక్కడ కూడా అంతే. మన పార్టిసిపేషన్స్కి వ్యూయర్స్ నేను చెప్పేది ఏమిటంటే ఏదైనా రానివ్వండి ఇష్యూస్, ఓకే నేను సాధించగలను అనే ఒక్క ధైర్యం ఉందా బయటపడిపోతారు. ఏదైనా కావచ్చు. స్టూడెంట్స్కి మంచి మార్క్స్ రాలేదండి, నెక్స్ట్ అటెంప్ట్లో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. బిజినెస్లో 1 or 2 బిజినెస్ లాస్ అయినాయండి, తర్వాత మంచి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళీ మనీ ఏం చేసుకోవచ్చు. రిలేషన్షిప్ బ్రోకెన్ రిలేషన్ వరకు వచ్చాయి, పర్వాలేదు. నా క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళు నేను చూశానండి, నెక్స్ట్ మంత్లో వాళ్ళు విడిపోతారండి యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత కలవడం జరిగింది. అంటే యాంగ్రీ బర్డ్స్ కాస్త లౌడ్ బర్డ్స్గా మారిపోయారు. కెరియర్లో కూడా చూశాను చాలా మందికి జాబ్ రాని వాళ్ళు ఇక్కడ నుంచి కాదండి యూఎస్కి వెళ్ళిన తర్వాత జాబ్ అనేది కూడా సాధించగలిగారండి విరాట్ గారు. వండర్ఫుల్ సార్. అండ్ అలాగే ఈ వర్క్షాప్స్ అనేవి ఏ విధంగా ఉంటూ ఉంటాయి, వీటిలో ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలంటారు? ఎస్ అండి, మంచిదండి. సో చాలామంది రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో నా క్లాసెస్ 1 month ప్రాక్టీస్ క్లాసెస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ దానికంటే ముందుగా ఒక డెమో క్లాస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కనెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అసలు చాలా మందికి అవేర్నెస్ అనేది రావడం లేదండి. ఫస్ట్ అసలు డెమో క్లాస్లో అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ క్లాసెస్ 1 monthలో నేను ఏమేమి చెప్తాను, వాళ్ళకు బేసిక్ ఐడియా అనేది ఇవ్వడం జరుగుతుంది. అసలు ఎందుకు వాళ్ళకు రిజల్ట్స్ రావట్లేదు, చాలా మంది కామెంట్ సెక్షన్ అడుగుతుంది అంటే సార్ మీ అందరి దగ్గర నేర్చుకుంటున్నాం బట్ మాకు రిజల్ట్స్ రావట్లేదు ఎందుకు అంటే, వాళ్ళు బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం చేయడం జరుగుతుంది. అంటే డెమో క్లాస్లో, ఆ డెమో క్లాస్ తర్వాత 1 month ప్రాక్టీస్ క్లాసెస్ ఉంటాయండి. సో ఆ డెమో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్ నుండి గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత జూమ్ లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఆ జూమ్ లింక్లో మీరు ఇంట్లో ఉంటూ క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ మీ దగ్గర పర్సనల్ క్వశ్చన్స్ లేదా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా ఇలాంటి వర్క్షాప్ ఆపర్చునిటీ అనేది చాలా తక్కువ మందికి దొరుకుతుంటుంది. సో వెంటనే కామెంట్ సెక్షన్ గూగుల్ ఫామ్ని ఫిల్ చేయడం ద్వారా టీం నుంచి మీకు కాల్ అయితే వస్తూ ఉంటుంది. ఈ ఎన్రోల్మెంట్కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.